ఎవరినైనా సరే మన వైపు ఆకట్టుకోవాలంటే వారిని ప్రేమతో జయించినప్పుడే వారు మన వాళ్ళు అవుతారు. ఉదాహరణకు మన దేశం మీద దాడి చేసిన అలెగ్జాండర్ వీళ్ళంతా కూడా కత్తితో వచ్చారు, ఆ కత్తితోనే పోయారు. కానీ మన బౌద్ధ మత స్థాపక బుద్ధుడు, అదేవిధంగా జీసస్ క్రైస్ట్, అదేవిధంగా మదర్ టెరిసా వీళ్ళంతా కూడా వాళ్ళు ప్రేమను చూపించి, పక్కవాడు తిడుతున్నా సరే వాడిని ప్రేమ చూపించి వారి చెంతకి చేరగలిగారు. వారు శాశ్వతంగా మనందరి హృదయాల్లో నిలవగలిగారు. అదేవిధంగా వల్లభనేని వంశీ నేను ఇక రాజకీయాలు రాను బాబు అని మొరపెట్టినా సరే వీళ్ళు రెడ్ బుక్ ఆధారంగా చేసుకుని అంటే కక్ష సాధింపు ద్వారా అతన్ని చాలా బాధ పెట్టారు. అలా కాకుండా తన ప్రేమను చూపించి వంశీ మీద ఏం పర్వాలేదు జరుగుతూ ఉంటే ఇంకెప్పుడు చేయకురా అని చెప్పి టీడీపీలోనే ఉంచితే అతను కదులుతాడండి. ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండి పార్టీలోనే ఉండేవాడు. మరి ఇలా చేయలేని ఆలోచన రహిత చర్యల వలన తిరిగి అతను జగన్ పంచగా చేరాల్సి వచ్చింది. ఇట్ ఈస్ వెన్ రేప్ ఈజ్ ఇన్విటబుల్ లెట్ వి ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా మరి తప్పని దీనికి ఆయన మళ్ళీ జగన్ చెంత చేరాడు. తప్పెవరిది?